దేశవ్యాప్తంగా గ్యాస్ కి కొరత ఏర్పడింది. దీంతో ఇదే అదనుగా చెలరేగిపోతున్నారు అక్రమార్కులు. లేటెస్ట్ గా శ్రీకాళహస్తిలో అక్రమ గ్యాస్ సిలిండర్ల డంప్ ని సీజ్ చేశారు అధికారులు. స్థానికంగా ఉన్న సాయి గణేష్ కిరాణా స్టోర్లో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు కలిసి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో స్టోర్ వెనక వైపు అనుమానాస్పదంగా ఉన్న గోడౌన్ ని గుర్తించారు. అధికారులు ఆ గోడౌన్ ని తెరవడానికి దుకాణం నిర్వాహకులు ఒప్పుకోలేదు. అయితే దీంతో పోలీసుల సమక్షంలో గోడౌన్ ని ఓపెన్ చేశారు విజిలెన్స్ అధికారులు. ఆ గోడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 88 సిలిండర్లను గుర్తించారు. వీటిలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు 2 ఉన్నాయి. అలాగే గ్యాస్ రీఫిల్ కి వినియోగించే పైపులు, అడాప్టర్లను కూడా గుర్తించారు. గ్యాస్ విక్రయాలకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఆ గోడౌన్ ని సీజ్ చేశారు అధికారులు. గోడౌన్ నిర్వాహకురాలు నాగరాణిపై కేసు నమోదు చేశారు. వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం వెనకలిలో ఏముందనేసి అంటే కొద్దిగా తటపటాయించారు, ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. లేదమ్మా నువ్వు తీయనేసి అంటే తీసిన తర్వాత లోపల వచ్చి చూస్తే ఆమె ఈ రీఫిల్లింగ్ చేస్తుంది. ఈ డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లు, తర్వాత ఈ 14.5 కేజెస్, 16.5 కేజెస్, 18.5 కేజెస్, 4 కేజెస్ తో కలిపేసి మొత్తం అంతా రీఫిల్లింగ్ రాడ్స్ తీసుకొని అంతా రీఫిల్లింగ్ చేస్తుంది. సుమారు ఇవన్నీ చిన్నవి పెద్దవి అన్ని కలిపేసి చిన్న వచ్చేసి 88